హా అబ్బా, మా అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది ఏడవటం. అలా ఎవరి ముందంటే వాళ్ళ ముందు ఏడిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు మా గురించి ఏమనుకుంటారు? మేమంతా దీనస్థితిలో ఉన్నామని అనుకోరా? మమ్మల్ని తక్కువ చేసి చూస్తారు. ఈమెకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. చాలా సంబంధాలు చూస్తున్నాం, వస్తున్నాయి పోతున్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు. మీరేం బాధపడకండి, అన్నిటికీ సమయం ఉంటుంది. మనకెప్పుడు ఏం కావాలో, ఎప్పుడు ఏమిస్తే కరెక్టో అప్పుడే ఇస్తాడు. దేవుని మీద భారం వేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. నిసి, అన్నం తిందువుగానిరా. ఏం వంట చేశావు? మటన్ చేశాను. సరే కాని నీకెన్నిసార్లు చెప్పాను అలా ఎవరి ముందంటే వాళ్ళ ముందు ఏడవద్దని. వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? పాస్టర్ గారు నీకు ప్రైజులా చెప్పడమే పాపమైంది. ఊ అంటే ఏడుస్తావు. ఏడుస్తే తప్పేంటి? నా బాధ నేను చెప్పుకున్నాను. ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పారు? ఊరికే కన్నీళ్లు వేస్ట్ చేయొద్దని, ప్రతి కన్నీటి బొట్టుకు విలువ ఉండాలని చెప్పాడు కదా. నాకెందుకో ఆయన నిన్ను ఉద్దేశించే చెప్పాడేమో. అలా ఎందుకు అనుకుంటావు? నేను ఏ బాధతో కన్నీళ్లు పెట్టుకున్నానో ఆయనకు తెలుసు. ఇంట్లో ఉండి నేను ఊరికే ఉంటున్నానని అనుకుంటున్నారు కదా. నాకే బాధలు లేవని అనుకుంటున్నారు. నీకు పెళ్ళై నీకు పిల్లలు పుట్టాక అర్థమవుతుంది నేనెందుకు ఊరికే ఏడుస్తుంటానో. హా, మళ్ళీ మొదలెట్టింది. పద వెళ్దాం, నాకు ఆకలేస్తుంది. హలో. ఓ అవునా, చాలా సంతోషం అండి. సరే సరే సరేనండి. ఉంటాను. ఏమైందండి, సంతోషంగా కనిపిస్తున్నారు? ఫోన్లో ఎవరు? మొన్న వచ్చిపోయిన సంబంధం. అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చిందంట. వచ్చే ముహూర్తంలో పెళ్లి ఖాయం చేద్దామని అంటున్నారు. దేవుడా, నీకెంతో వందనాలు తండ్రి. ఏమైందండి, సడన్ గా అలా అయిపోయారు? పెళ్లి కుదిరిందని సంతోషపడినా అన్ని ఖర్చులు ఎలా అని ఆలోచిస్తుంటే కొంచెం భయంగా ఉంది. తన పెళ్లి కోసం కొంచెం వెనకేశారు కదా. అది సరిపోదు, ఇంకా అవసరం పడుతుంది. సరేలే, ఎవరినైనా అడిగి చూస్తాను. ఇంకా ఎన్ని రోజులు అలా ఏడుస్తావు? ఉన్నన్ని రోజులు పెళ్లి చేయాలి పెళ్లి చేయాలని బాధపడ్డావు. పెళ్లి చేశాక అక్కడ ఎలా ఉందో అని ఏడుస్తున్నావు. అది కాదండి, అది చిన్నపిల్ల, ఎలా మెలుగుతుందో ఏంటో. మన పెళ్లి నాటికి నీకు 16 సంవత్సరాలు. అప్పుడు నీకేం తెలుసు? అయినా దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి ఇంతవరకు నడిపించాడు. అలాంటిది ఇప్పుడు అమ్మాయికి 26. ఆ మాత్రం చూసుకోలేదా? దేవుడికి ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో బాగా తెలుసు. ఆ టైంకి దానికి తగ్గ జ్ఞానాన్ని, ఓర్పును కూడా ఆయనే ఇస్తాడు. దేవా, నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాకు తోడుగా ఉన్నావు కాబట్టే మేము ఇలా ఉన్నాం. 3 పూటలు తినగలుగుతున్నాం. తండ్రి, మమ్మల్ని చూస్తున్నవాడవు. నీ నామంలో మా పరిస్థితులను మార్చండి. పిల్లల స్కూల్ ఫీజు విషయంలో నీ సహాయాన్ని అనుగ్రహించండి. నా భర్త జాబ్లో ఉత్తీర్ణతను అనుగ్రహించండి. ఇచ్చే స్థానంలో మమ్మల్ని నిలబెట్టండి. లేమి నుంచి విడిపించండి. ఈ రోజంతటిలో మాకు తోడుగా ఉండి నీ నామ మహిమార్థకరంగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అమ్మా, నువ్వెందుకు ప్రతిసారి ప్రార్థనలో ఏడుస్తావు? మనం బాగానే ఉన్నాం కదా. నాన్న మనల్ని బానే చూసుకుంటాడు కదా. నువ్విలా అడుగుతుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుంది తల్లి. ఇలారా, కూర్చో. కడుపులో ఎంతో బాధ ఉంటే కాని కళ్ళల్లో నుంచి నీళ్లు జారవు. కొన్నిసార్లు చిన్నదానికి కూడా ఏడుస్తారు. ఎందుకంటే దెబ్బ తగిలిన చోట చిన్న దెబ్బ తగిలినా నొప్పి పెద్దదిగానే ఉంటుంది కాబట్టి. అలా అని మనం ప్రతిదానికోసం ఏడ్చేవారిగా ఉండకూడదు. ఎవరి దగ్గరంటే వారి దగ్గర నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఎవరి దగ్గర మన కన్నీళ్లు బయటికి రావాలంటే ఎవరైతే ఆ కన్నీళ్లకు విలువనిస్తారో, ఎవరైతే మన బాధను వాళ్ళ బాధ అనుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే మన కన్నీళ్లను కుమ్మరించాలి. అలా ఈ లోకంలో నాకు తెలిసి ఎవరూ లేరేమో. అందరూ ఒకరు ఏడుస్తుంటే ముందు ఒకలా మాట్లాడి వెనకాల నవ్వుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం మన కన్నీళ్లకు విలువనిస్తారు. ఒక్కరు మాత్రం మన బాధను తన బాధ అనుకుంటారు. ఒక్కరు మాత్రం మన పరిస్థితిని విని దాన్ని మార్చగలవాడు. ఆయనే యేసుక్రీస్తు.
మరి రోజు మా కోసం నువ్వు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నావు కదా, దేవుడు నీ మాట వినట్లేదా? లేదు తల్లి, దేవుడు మన ప్రార్థన వింటాడు, దానికి జవాబు ఇస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు. మరి ఆ నమ్మకం నీలో ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను డాడీని చాక్లెట్ అడుగుతాను, సాయంత్రానికి ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ అడగను, ఏడవను. నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఇస్తాడని నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఏడవకూడదు కదా. సరే అమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. దేవా, నా కూతురితోనే నాతో మాట్లాడావా తండ్రి? మన అవసరాల కోసం ప్రార్థించడంలో తప్పులేదు, భారంతో కన్నీళ్లు విడవటంలో తప్పులేదు. కానీ ఒకే విషయంపై ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ గుండె భారంగా ఉందా, బరువు దిగిపోయేదాకా ప్రార్థించు. అది ఎన్ని గంటలైనా సరే. ఒక దానికోసం ప్రార్థిస్తున్నావా, అది దేవుడు నీకిచ్చేశాడు అని నీ మనసు, హృదయం నమ్మేదాకా ప్రార్థనలో నుంచి బయటికి రాకు. ఇస్తాడని నమ్మి ప్రార్థనలో కూర్చో, ఇచ్చేశాడని నమ్మి ప్రార్థనలో నుంచి లే. కన్నీళ్లు ఎంతో విలువైనవి. వాటిని మన కోసం, మన కుటుంబం కోసమే కాదు, అనేక ఆత్మల కోసం ఉపయోగిద్దాం. మన పొరుగువారి కోసం, మన అధికారుల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం. ప్రైజ్ ది లార్డ్.